న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిన జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ. స్థానిక టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన టీడీపీ జెండా ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. చౌడేపల్లి మండలంలో విషాదం. అస్వస్థత గుండెపోటుతో యువకుడు మృతి. నిమ్మనపల్లిలో పిహెచ్సిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ 1B పత్రాలను పంపిణీ చేసిన జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ. అన్నమయ్య జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న 22A భూ సమస్యలను జిల్లా యంత్రాంగం వేగంగా పరిష్కారం చూపుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చేపట్టిన చర్యల ఫలితంగా జిల్లాలో భూ సమస్యలు వేగంగా పరిష్కారం జరుగుతుంది. ఈ మేరకు ఏళ్లగా పరిష్కారం కాని మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో 3, పీలేరు సబ్ డివిజన్ పరిధిలో 1 సమస్యలను పరిష్కరించి సంబంధిత రైతులకు, ప్రజలకు 22A భూ సమస్యలను పరిష్కరించి ప్రొసీడింగ్లను మంజూరు చేసినట్లుగా జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని PGRS సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో 22A భూ సమస్యలను పరిష్కరించి 4 లబ్ధిదారులకు మంజూరు పత్రాలను జాయింట్ కలెక్టర్ స్వయంగా అందజేశారు. స్థానిక టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన టీడీపీ జెండా ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే. మదనపల్లె పట్టణంలోని సుభాష్ రోడ్, వివేకానంద నగర్, ధోబీ ఘాట్ వద్ద తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు రాటకొండ భారతీయుడు, శ్రీరామ నాగమణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాలను ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా ఆవిష్కరించి మిఠాయిలను పంచిన ఎమ్మెల్యే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజాక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం. మీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పాలనను ప్రజలకు చేరువ చేస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి 2 సంవత్సరాలలోనే నియోజకవర్గంలో ఇప్పటి వరకు 90 కోట్లతో పనులు చేపట్టడం, రానున్న 3 నెలలలో 10 కోట్లకు పైగా రూపాయలు ఖర్చు చేసి రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. నాయకులందరూ చాలా బాధ్యతగా, చాలా సిద్ధంగా తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా వల్ల మున్సిపాలిటీలో అదేవిధంగా మండలాల్లో ఎగిరేటట్టుగా బాధ్యతగా పనిచేస్తున్నారు. నేను నా ప్రాణ సమానమైన మా నాయకులందరికీ ఇంకా మీరు బాధ్యతగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యల కన్నా, ప్రజా అవసరాల కన్నా ఇంకా బాధ్యతగా పనిచేయండి. మనం నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం ఉండాలి. భూ కబ్జాలకో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే వేరే పార్టీ వాళ్ళు ఎక్కడ భూములు చూస్తే ఫస్ట్ వాళ్ళ భూముల కోసమే. మా పార్టీ రూలింగ్ మా పార్టీ నాయకులతో కూడా వాళ్ళు ఆలోచి పెట్టుకుంటా ఉన్నారు. అవంతా కుదరదు. ఈ తెలుగుదేశం పార్టీ ఎవరు నీతో ఆలోచి పడినారో వాళ్ళు మీతోనే ఉండిపోతారు. పార్టీకి ఉన్న నాయకులు పార్టీతో. ఇదే కాకుండా ఈరోజు మన ఉన్న 10 క్లస్టర్లో ఇది క్లస్టర్ 4 ఇది. దీనికి భారతమ్మ, అదేవిధంగా రమేష్ అన్న, భారతమ్మ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం చేయడం జరిగింది. బాబు సోమన్న క్లస్టర్ ఉన్నారు, అందరూ గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన చౌడేపల్లి మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం మేరకు వివరాలు. మండలంలోని పరికిదొన పంచాయతీ ఎగువ మల్లెలవారిపల్లికి చెందిన శ్రీనివాసుల కుమారుడు వెంకటేష్ 32 నెలల ముందు స్థానిక అపోలో మెడికల్స్లో పనిచేస్తూ ఇటీవల పనికి నిలిచిపోయాడు. వ్యవసాయ పనులు, కేటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మిత్రులు, సమీప బంధువులతో కలిసి కొంతసేపు క్రికెట్ ఆడాడు. తర్వాత ఇంటికి వచ్చి చల్లని నీటితో స్నానం చేసి భోజనం చేశాడు. క్రికెట్ ఆట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు గుండెలో పట్టేసినట్టు ఉందని మిత్రులు చెప్పినట్టు తెలిపారు. అన్నం తిన్న తర్వాత ఛాతీ నొప్పి ఎక్కువ కావడంతో అక్కడే కిందికి పడిపోయాడు. వెంటనే మిత్రుని పిలుచుకొని చౌడేపల్లికి ద్విచక్ర వాహనంలో వెళ్లారు. అక్కడ ఆర్ఎంపీ డాక్టర్కు చూపించారు. నొప్పి తగ్గకపోవడంతో 108 వాహనంలో స్థానిక పిహెచ్సికి తరలించారు. స్థానిక పిహెచ్సిలో వైద్య సిబ్బంది 108 వాహనంలోనే పరీక్షలు చేయగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కాగా వెంకటేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి ఆటోల కోసం ప్రయత్నించినా ఒక్కరు కూడా రాలేదు. వెంకటేష్ స్వగ్రామంలోనే పలువురు ఆటోలు ఉన్నా అతని ఎగువ మల్లెలవారిపల్లికి చేర్చడానికి ఒక్క వాహనం కూడా రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో అతని మిత్రులు ద్విచక్ర వాహనంలోనే వెంకటేష్ మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. తీరా ఇంటికి చేర్చిన వెంకటేష్కు కొందరు యువకులు నీళ్లు తాపించి CPR చేయగా వామిట్ అయిందని, ఊపిరి ఆడుతుందని తిరిగి మదనపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ పల్స్ లేవని నిర్ధారించడంతో వెంకటేష్ మృతదేహాన్ని తిరిగి ఎగువ మల్లెల వారిపల్లెకు చేర్చారు. మృతుడికి ఇంకా పిల్లలు లేరు. గర్భవతి అయిన భార్య ఉంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అములుకున్నాయి. బంధువులు, మిత్రులు, ఆటోలు ఉన్న వెంకటేష్ మృతదేహాన్ని స్వగ్రామంకు చేర్చేందుకు ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం, ద్విచక్ర వాహనంలో మృతదేహాన్ని తీసుకురావడం చాలా బాధాకరం. నిమ్మనపల్లె పిహెచ్సిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్. నిమ్మనపల్లె మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని మండల కూటమి నాయకులతో కలిసి సందర్శించిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా. సిబ్బంది అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా, అందుబాటులోనున్న మందుల గురించి వాకబు, రోగులకు మరింత వైద్య సేవలను అందించాలని సూచించారు. ఆసుపత్రిలో సిబ్బంది, ఒక డాక్టరు, 4 నర్సులు కొరత ఉన్నదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరలో ఫిలప్ చేయాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. రామసముద్రం మండలంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా అనంతరం సీఎంఆర్ఎఫ్కు చెక్కులు పంపిణీ చేశారు. రామసముద్రం తహసీల్దార్ కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదులు స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలపై అప్పటికప్పుడు తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చిన ఎమ్మెల్యే కొన్ని ఫిర్యాదులపై స్థానిక తహసీల్దార్ అజరుద్దీన్కు, ఎంపీడీఓకు మీరు స్వయంగా పర్యవేక్షణ చేసి చట్టబద్ధంగా పరిష్కరించాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ తదనంతరం అనారోగ్య సమస్యలపై ఆర్థిక సహాయం కోరుతూ ముఖ్యమంత్రి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరైన నిధులను, చెక్కులను లబ్ధిదారుల కుటుంబీకులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కృష్ణప్ప గారికి 51,884 రూపాయలు చెక్ తీసుకుని వచ్చి ఈరోజు ఆయన వాళ్ళ ఊర్లోనే వాళ్ళ ఇంట్లో ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు గారి నాయకత్వం. 655 రూపాయల చెక్కు ఈరోజు వాళ్ళ ఊర్లోనే వాళ్ళ ఇంటి దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ 3 చెక్కులు మాలనత పంచాయతీవి, మాలనత నాయకులు అందరూ ఉన్నారు. అందరి సమక్షంలో వీళ్ళకి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. నారా లోకేష్ నాయకత్వం గారికి సీఎంఆర్ఎఫ్ లో బిల్లులు తెచ్చిన అది ఇచ్చినప్పుడు మేము విజయవాడకి తీసుకువెళ్ళి 61,884 రూపాయలు చెక్ తీసుకుని వచ్చి ఈరోజు వీళ్ళ ఇంట్లోనే ఇవ్వడం జరుగుతుంది. జహాన్ నాయకత్వం, జహాన్ నాయకత్వం. పెద్దతిమ్మ సముద్రం మండలం బూచిపల్లి గ్రామానికి చెందిన రామరెడ్డి సంబంధించిన 106 సర్వే నెంబర్లోని 1 ఎకరా సుమారు 4 సంవత్సరాలుగా పరిష్కారం కాని తన భూమి స్వభావం 22A నుండి త్వరగా పరిష్కరించినందుకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా పాలనా యంత్రాంగానికి, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు బి కొత్తకోట మండలం గట్టు గ్రామానికి చెందిన ఎస్ రెడ్డి మొహిద్దీన్ సాబ్ సంబంధించిన 1029 సర్వే నెంబర్లోని 2.3 ఎకరాల 34 సెంట్లు సుమారుగా 5 సంవత్సరాలుగా పరిష్కారం కాని తన భూమి స్వభావం 22A నుండి త్వరగా పరిష్కరించినందుకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా పాలన యంత్రాంగానికి, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు రెడ్డి మొహిద్దీన్ సాబ్, తండ్రి రెడ్డి కాగుమియా, మాది గట్టు గ్రామము, కొత్తకోట మండలము. మాది 20A కింద ల్యాండ్ ఉన్నది 3 నెంబర్లో. అయితే మాకు తెలియదు, రిజిస్టర్ చేసుకునే కానీ పోతే పార్టీషన్ రిజిస్టర్ కాకపోతే 20T కింద పెట్టాను. మా ఇది ఎంఆర్ఓ గారికి మేము అర్జీ పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు మళ్ళీ ఈ మాదిరి కలెక్టర్ ద్వారా మనకు అనుకూలం చేసి ఇచ్చినారు, ప్రొసీడింగ్ చేసి ఇది చేసినారు. ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు.